చెప్పారా? అభియోగ పత్రంలో నా పేరున్నట్టు FBI UNCEC మీకు ఫోన్ చేసి చెప్పా, నేను ఇక్కడ ఒక కేసులో CIDతో బైడెన్ పేరు రాయిస్తే అయిపోతుందా? అదాని నన్ను చాలాసార్లు కలిశారు, దానికి సెకీ ఒప్పందానికి సంబంధం ఏంటి? విలేకరులకు మాజీ సీఎం జగన్ అడ్డగోలు ప్రశ్నలు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, నాకు CID ఉంది, ఒకవేళ ఇక్కడ ఏదో అమెరికన్ కంపెనీ ఉంటే దానిపై కేసులో అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేరు కూడా రాయమని CIDకి చెప్తే అయిపోతుందా? రేపు ఒక అమెరికన్ కంపెనీ ఇక్కడ ఒక రాష్ట్రంలో వ్యాపారం చేస్తుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం భూమిని రాయితీ ధరలతో ఇస్తే GST రద్దు, ఇతర ప్రోత్సాహకాలు కల్పిస్తే అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రభావం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చిందని ఎవరైనా మాట్లాడితే అందులో అర్థం ఉందా? FBI నివేదికలో నా పేరు ఎక్కడా లేదు, నా పేరు ఉందని చెప్పేది తెలివి తక్కువ వారే. వాళ్ళ వద్ద ఏం డాక్యుమెంట్లు ఉన్నాయో నాకు తెలియదు, వాళ్ళు ఏం దర్యాప్తు చేస్తున్నారో తెలియదు. సెక్యూరిటీ ఒప్పందంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్కి అదాని 1750 కోట్లు లంచం ఇచ్చారు. FBI US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అమెరికాలో కోర్టుకు నివేదిక సమర్పించాయి కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకి జగన్ పై విధంగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. అదాని నన్ను చాలాసార్లు కలిశారు, దానికి ఒప్పందానికి సంబంధం ఏంటని ఎదురు ప్రశ్నించారు. గురువారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారన్నట్టు అతన్ని హైలైట్ చేశారు.